మీ ఇంట్లో మీ వైఫ్ కానీ, మదర్ కానీ ఫుడ్ వండినప్పుడు వాళ్ళు చేసిన ఫుడ్డు బావుంది, ఇంకా తినాలనిపిస్తుంది అని అనిపించినప్పుడు ఎక్కువగా అందరూ అనేది ఈ ఫుడ్ చాలా 40వ పాకంలా ఉంది అని చెప్పేసి అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే పురాణ కాలంలో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు భీముడు ఒక రాజు వద్ద వంటవాడిగా చేశారు. అప్పుడు ఆయన చేసిన ఫుడ్ రకరకాల ఫుడ్ చేస్తూ ఉంటే అది చాలా కమ్మగా ఉండేదంట. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేదంట. ఆ సందర్భంలో అయితే ఈ వర్డ్ యూజ్ చేస్తారు. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? మనం చేసే ఫుడ్డు ఎంత కొత్తగా చేస్తే అంత కమ్మగా తింటారు. మీరందరికీ తెలుసు మునగాకుతో పప్పు చేసుకుని ఉంటారు. కానీ మునగాకుతో పచ్చడి చేసుకుని కూడా తినండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు కాఫీలో ఉంటుంది, ఏ పదార్థం ఉంటుందని అడిగాను కదా. కాఫీలో కెఫెన్ ఉంటుంది. దానివల్ల మనం చాలా ఉత్సాహంగా అయితే ఉంటాము. సరే కానీ మునగాకు కళ్ళకు మంచిది కదా. కళ్ళను చూసే డాక్టర్ని ఏమంటారో కనుక తెలిస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి.